ఉన్నారు? బాగున్నా. ఓకే, బిగ్ బాస్ 9 సీజన్ చూస్తున్నారా? చూస్తున్నా డైలీ చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, కానీ మంచి మధ్యలో 3-4 వీక్స్ సైలెంట్ అయ్యారు. మళ్ళీ నిన్నటి నుండి కంబ్యాక్ అయ్యారు. ఇంకోటి హరిత హరీష్ పోవడం మంచిగా అనిపించలే. అంటే ఉన్నా కూడా ఒక సైకో క్యారెక్టర్ బాగుండేది. హరిత హరీష్ ఉంటే అరే అందరూ ఒక వైపు ఆలోచిస్తే వాడు ఒక వైపు ఆలోచిస్తాడు, ఈ పిచ్చోడు ఏం చేస్తాడు అని అసలు ఒక అంటే మా కన్ను ఆయన మీద ఉండేది. కానీ ఆయన పోతే ఒక బరువు తగ్గిపోయింది, బిగ్ బాస్కి బరువు తగ్గిపోయింది అని అనిపించింది. ఉంటే బాగుండు అనిపించింది. ఆమె బదులు లక్ష పాపనో ఇంకా సైలెంట్గా ఉండేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసేస్తే బాగుంటుంది అనిపించింది. కానీ హరిత హరీష్ లాంటి డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి బిగ్ బాస్లో. ఆయన కూడా కొంతమంది కనెక్ట్ అవుతారు. మరి ఆయన జనాల్ని కొరికిండో మరి ఏం చేసినో లోపల చూపించలేదు, తీసేశారు. ఓకే, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బిగ్ బాస్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అయితే దివ్యల మాధురి అలాగే అలక్య చిట్టి పికిల్స్ వాళ్ళ ఫేమస్ అయిన రమ్య కూడా వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు వెళ్తే గేమ్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ బిగ్ బాస్ని చాలామంది తెలంగాణ వాళ్ళే చూస్తున్నారు, ఆంధ్ర వాళ్ళని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి దువ్వెల మాదిరిని తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు రాజకీయాల వైపే ఉంటారు. తెల్లారితే వైసీపీ, టీడీపీ, కూటమి, పవన్ కళ్యాణ్ వాళ్ళ వైపు తిరుగుతూ ఉంటారు. వాళ్ళని కూడా బిగ్ బాస్లోకి తీసుకురావాలని చెప్పేసి దువ్వెల మాదిరిని తీసుకొచ్చారు. దువ్వెల మాదిరి తీసుకొస్తే అటు వైసీపీ రాజకీయం అవుతుంది, వైసీపీ వాళ్ళు దువ్వెల మాదిరి సపోర్ట్ చేస్తారు, అటు కూటమి వాళ్ళు నెగిటివ్ ఓట్లు వేపిస్తూ ఉంటారు. అట్లా ఒక హంగామా అనేది క్రియేట్ చేద్దామని దువ్వెల మాదిరిని తీసుకొచ్చారు. మేము కూడా చూస్తాం దువ్వెల మాదిరి అసలు సీను పడ్డాడా, దువ్వెల మాదిరి పడేసిందా, అసలు దువ్వెల మాదిరిలో ఉన్న పవర్ ఏంటి, ఆమె అందానికి ఉన్న అదేంది అసలు, ఆమె ఎంతోమందిని అంటే వాళ్ళ ఫ్యామిలీ, దువ్వెల మాదిరి ఫ్యామిలీ ఇంత ఉన్నారు వాళ్ళ పిల్లగాళ్ళని కూడా వదిలేసి వాళ్ళ సొంత భార్యని అన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యని కూడా వదిలేసి దువ్వెల మాదిరి వెనక వచ్చిందంటే అసలు ఏంది దువ్వెల మాదిరిలో ఏముంది? వి వాంట్ టు సీ దిస్. అయస్కాంతం ఏందా ఆకర్షణ? మమ్మల్ని ఆకర్షిస్తావా నువ్వు? రా బిగ్ బాస్లోకి రా, మమ్మల్ని ఆకర్షించు. యూత్ అంతా నీకోసం వెయిటింగ్. అక్కడ ఒకటే తనుజ ముఖం చూసి బోర్ కొడుతుంది. అందమైన అమ్మాయి లేక బిగ్ బాస్ పిలుస్తుంది. బిగ్ బాస్ నాగార్జున కూడా వెయిట్ చేస్తున్నాడు. ఏంద్రా ఆయన వారం వస్తున్నావు, ఈ సోదిగాలతో ముచ్చట్లు పెట్టుకోవాలా, ఒక అందమైన అమ్మాయి. నిజంగా ప్రతి బిగ్ బాస్లో సీజన్లో నాగార్జున వస్తే హక్ చేసుకొని వదలడు, అసలు ప్రతి అమ్మాయిని హక్ చేసుకుంటాడు. అలాంటిది ఈసారి ఎవరిని హక్ చేసుకోవట్లేదు, ఎవరి మీద కన్ను లేదు, ఏం లేదు. అందుకే దువ్వెల మాదిరి కానీ ఎవరు ఆమె ఇప్పుడున్న బిగ్ బాస్లో డేమన్ పవన్ నేనే బలవంతుడు, బర్నీ నేనే బలవంతుడు అనుకుంటున్నాం. కానీ మీ బలగాన్ని అందరినీ ఒక ఆడది రాబోతుంది. ఆమె అలక్య చిట్టి పికిల్స్. ఆమె వచ్చిన తర్వాత మీ జిమ్ పవర్ ఎంతో ఆమె మీద చూపించండి, ఆమె మాత్రం ఊపేస్తుంది అన్న. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అలక్య చిట్టి పికిల్స్ వల్ల ఫేమస్ అయిన రమ్య కూడా వెళ్ళబోతుందని తెలిసింది. ఒకవేళ ఆమె వెళ్తే ఎలా ఉంటుంది? గేమ్ ఆడుద్దా లేకుంటే ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఉండిద్ది అంటారా? గేమ్ ఆడిద్దో లేదో ముందు పోయిన తర్వాత తెలిసింది. ఖచ్చితంగా ఆడిద్ది ఆమె, ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఖచ్చితంగా ఫిజికల్గా గట్టిగా ఉండాలి. ఆమె ఫిజికల్గా గట్టిగా ఉందని నాకు తెలుసు, ఎందుకంటే ఆమె రీల్స్ ఫాలో అవుతుంది కాబట్టి. ఆమె చాలా గట్టిగా ఉంటుంది. సో గట్టిగా ఉండడం వల్ల లోపల ఆడుతుంది. సో లోపల ఉన్న గట్టోళ్ళకి కూడా సమాధానం చెప్తుంది. ఇంకోటి బిగ్ బాస్లో ఆ ఫుడ్ సరిగ్గా టేస్ట్ లేక, అంటే ఈ పప్పులో ఉప్పు లేక చాలా బాధపడుతున్నారు. ఆమె వచ్చేటప్పుడు ఉసిరికాయ పచ్చడి, కొద్దిగా చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, అన్ని పచ్చళ్ళు పట్టుకొని వచ్చి ఆమె ఒక లోపల కారం సృష్టిస్తుంది. టేస్ట్ ఆమె తీసుకొస్తుంది. ఆమె తీసుకొచ్చేది అందుకు. లోపల జనాలు యూత్ ఉన్నారు కానీ ఉప్పు లేని వాళ్ళు సప్పగా ఉన్నారు. ఆమె వస్తే గొడ్డు కారం పట్టుకొస్తుంది, ఆమెతో పాటు ఆమె అందం తీసుకొస్తుంది. సో చూడాలి ఇక లోపల మా లాంటి యువతని అట్రాక్ట్ చేయడం కోసమే బిగ్ బాస్. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్యామిలీలు వాళ్ళకి ఏం ఖాళీగా ఉండి ఆ సీరియల్ తిప్పేసి బిగ్ బాస్ పెడుతుర్రు. కానీ మా లాంటి వాళ్ళు ఐపీఎల్, క్రికెట్లు అవన్నీ లేవుగా ఇప్పుడు. సో ఇప్పుడు చూడాలంటే ఇలాంటి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి ఒక లవ్ ట్రాక్ కానీ, ఒక రొమాన్స్ కానీ, ఒక ముద్దులు కానీ, ముచ్చట్లు కానీ పెడితే చూస్తారు మా లాంటి వాళ్ళు. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒకవేళ మాధురి వెళ్తే ఎన్ని వీక్స్ బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? నేనైతే టాప్ 2లో ఉంటారు వీళ్ళిద్దరు. మన దువ్వెల మాధురి, ఇంకొకరు రమ్య, వీళ్ళిద్దరు టాప్ 2లో తీసుకుపోవాలా. ఇప్పుడు ఈ ముసలి స్క్రాప్ని తీసేయాలి. ఇక ఈ మొగోళ్ళని వీళ్ళని తీసేసి శ్రీజాన్ తీసేయండి సార్, ఈ శ్రీజాన్ తీసేయండి. అవసరం లేదు, అసలు అనవసరంగా ఆడుతుంది. మాకు గేమ్ వద్దు, మాకు వద్దు సార్. శ్రీజాన్ తీసేయండి, లక్ష పాపని తీసేయండి, రితు చౌదరి ఇంకొక 2 వారాల నుంచి ఆమె తీసేయండి. అవసరమైతే డేమన్ పవన్ గారిని తీసేయండి. మంచి కంటెంట్ వాళ్ళని తీసుకోండి అబ్బా. ఇప్పుడు దువ్వెల మాదిరి వస్తే ఆంధ్ర మొత్తం వస్తుంది. అంటే ఆంధ్ర ప్రజల్లో చాలామంది చూస్తారు బిగ్ బాస్, ఆమెకు తెలుసు కాబట్టి. ఇప్పుడు అలక్య చిట్టి పికిల్స్ వస్తే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసే వాళ్ళందరూ వస్తారు అలక్య చిట్టి పికిల్స్ కోసం. ఇలాంటి వాళ్ళని గుంజుకొని రావాలి. కొద్దిగా పెద్ద షాల్తీల్ని తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇదే సప్పగా బిగ్ బాస్ ఇంతే
60 రోజులు గుంజుతా అంటే మా వల్ల కాదు, ఇక మేము బంద్ చేస్తాం ఇక సీరియల్. సో ఇప్పుడున్న ప్రజెంట్ అందులో కంటెస్టెంట్లో మీకు ఎవరు ఫేవరెట్? నా ఫేవరెటా తనుజ. ఇప్పటిదాకానే తనుజని తీసేయండి, ఆమె ఏం బాగా ఆడట్లే అన్నారు. తనుజని తీసేయమనలేరు. తనుజ అంటే తనుజ లాంటి చూసి బోర్ కొట్టింది అన్నారు కదా. అవును, చూసి బోర్ కొట్టింది. ఇప్పటి వరకు అన్నారు కదా కాబట్టి మీరు తనుజ బాగుంది. ఒకవేళ వాళ్ళిద్దరు వస్తే వాళ్ళిద్దరిలో ఎవరు ఫేవరెట్ కావచ్చు మీకు? అంటే దువ్వెల మాధురి. ఎందుకు ఎందుకు ఫేవరెట్ అవుద్ది? ఆమె మాట్లాడితే బాగుంటుంది, చాలా మంచిగా మాట్లాడితే ఆమె చూసే. అంటే ఆమె ఆంటీ అయినా కూడా ఆమె మాట్లాడే విధంగా కానీ ఆమె ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడితే కెమెరా వైపు చూసి మాట్లాడితే నా వైపు చూసి మాట్లాడినట్టు ఉంటుంది, అంత లుక్ ఉంటుంది ఆమె. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ 9 టైటిల్ ఎవరు కొట్టబోతున్నారు? టైటిల్ అండి, కానీ ఇమాన్యుల్ కొడతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇమాన్యుల్కి విపరీతమైన సపోర్ట్ వస్తుంది. కానీ ఇగో ఎవరైతే బిగ్ బాస్లో కామన్ మ్యాన్స్ పోయారో వాళ్ళకి అక్కడ యాక్టింగ్ చేయడం రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు స్క్రీన్ మీద కెమెరాల ముందు యాక్టింగ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి యాక్టింగ్ చేయడం రావట్లేదు. ఏదైనా ఉంటే బయట పడిపోతున్నారు. ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న శ్రీజ కూడా యాక్టింగ్ చేయడం రాలే, హరితహరీష్ వెళ్ళిపోయాడు, యాక్టింగ్ చేయడం రాలే. ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళకి యాక్టింగ్ చేయడం రాక బిగ్ బాస్లో 60 కెమెరాలు నా దగ్గర చూస్తున్నాయని చెప్పేసి రోజంతా ఉండలేరు కదా. కానీ ఇమాన్యుల్ కొంచెం ఆ టీవీలో ఉంటాడు, కొంచెం ఈ టీవీలో ఉంటాడు, కొంచెం ఆ టీవీలో ఉంటాడు. ఇక ఆయన రోజంతా యాక్టింగ్ కాబట్టి యాక్టింగ్ చేయడం వచ్చు. ఇంకా రాను మొత్తం యాక్టింగ్ చేస్తున్నా అనిపిస్తుంది. బిగ్ బాస్ ఫైనల్కి వచ్చేదాకా ఆయన అంటే లోపలే ముసుగులోనే ఉంటాడు. అందరినీ మంచిగా మాట్లాడతారు. కానీ బయట ఒకటి ఉంటుంది కానీ అది కనబడదు. బిగ్ బాస్ అయిపోయేదాకా కనబడదు. ఆయనే విన్ను కొడతారని అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు అందులో బిగ్ బాస్ 9లో ఎవరు మీకు ఎక్కువ నచ్చరు? రీతు చౌదరి. ఎందుకు నచ్చదు? కొద్దిగా ఓవర్ చేస్తుంది. మొన్న కూడా నాగార్జున దగ్గర పోయి అది నామినేషన్లో ఆమె అంటే స్కిప్ అయింది, నామినేషన్లో వెళ్ళిపోతే ఏదో అసలు యాక్టింగ్ ఏదో ఏందమ్మా నాగార్జున ఏమన్నా ఐ లవ్ యూ అంట. ఐ లవ్ యూ అన్నది ఎవరికి చెప్పింది? నాగార్జునకు చెప్పింది, ఐ లవ్ యూ చెప్పింది. ఇటు పవన్ తో ఏడవడమే రావట్లేదు ఆమెకి, నటించడమే రావట్లేదు. ఏమో ఆమె అయితే నచ్చట్లేదు, ఓవర్ చేస్తుంది అనిపిస్తుంది. చూడగానే బాగా ఓవర్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు డిమోన్ పవన్ కానీ రీతు కానీ వాళ్ళ కెమిస్ట్రీ ఎలా అనిపిస్తుంది మీకు? నచ్చట్లే. ఎందుకు నచ్చట్లేదు? అది ఫెయిల్ కెమిస్ట్రీ. అది వాళ్ళు ఏదో కెమిస్ట్రీ నడిపితే మార్కులు పడతాయి అన్నట్టు, బిగ్ బాస్లో మార్కులు పడతాయి అన్నట్టు చేస్తున్నారు. కానీ దాంట్లో దమ్ము లేదు. ఇంకా దానికంటే తనుజ ఇమాన్యుల్ లవ్ ట్రాకే మంచిగా ఉంది. వాళ్ళది బాగుంది, వాళ్ళది జెన్యున్గా అనిపిస్తుంది. వీళ్ళది యాక్టింగ్ అనిపిస్తుంది, ఓవర్ చేస్తున్నారు, వీళ్ళ దాంట్లో దమ్ము లేదు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరిది బాగుంది, వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ బాగుంది, మంచిగా ఉంది. ఓకే, సంజన గేమ్ ఎలా అనిపిస్తుంది? సంజన ఎవర్ గ్రీన్ అబ్బా. బిగ్ బాస్లో సంజన ఉంటేనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైనర్ ఎవరు అంటే బిగ్ బాస్లో ఇమాన్యుల్ కూడా కాదు, నన్ను అడిగితే సంజనానే. ఆమె కంటెంట్ క్రియేట్ చేసుకుంటుంది. ఆమె నిజంగా ఏమైనా లవ్ ట్రాక్ నడిపితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. హరితహరీష్ ఉంటే సంజనాని లవ్ ట్రాక్ నడిపేటోడు, కానీ ఆయన తీసేశారు. ఆమె ఒంటరి అయిపోయింది, అందుకే మంచిగా అనిపించట్లే. హరితహరీష్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు తీసుకొచ్చి వీళ్ళిద్దరు ఆయనకి చెప్పాలి బయట, అరే నువ్వు లవ్ ట్రాక్ నడపాలి లోపల పోయి, సంజన వయసుకి నీ వయసుకి సెట్ అవుతుంది. సో ఎవరు ఇక్కడున్న ఇమాన్యుల్ కానీ కళ్యాణ్ కానీ డేమన్ పవన్ కానీ వీళ్ళు ఎవరు లవ్ ట్రాక్ నడపట్లే. ఆమెతో ఆమె విసిగిపోయింది. ఆమె ఆంటీ అర్థం చేసుకోండి, లవ్ చేయండి, లవ్ ట్రాక్ నడపండి. ఒకవేళ మీకే కనుక బిగ్ బాస్ లోకి వెళ్ళే అవకాశం వస్తే ఏం చేస్తారు? లవ్ ట్రాక్ వేస్తా. వెళ్తారా ఫస్ట్? ఎందుకు వెళ్ళినా వెళ్తా. ఒకవేళ ఇప్పుడున్న కంటెస్టెంట్ లో ఎవరిపై మీకు లవ్ ట్రాక్ నడపాలని అనిపిస్తుంది? సంజన మీద. సంజన ఇమాన్యుల్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడుగా. మళ్ళీ ఇమాన్యుల్ వాళ్ళు సంజన ఎందుకు తనుజ ఎంబడి తిరుగుతున్నారు వాళ్ళు. నేను అయితే సంజన దువ్వెల మాదిరి పోతే దువ్వెల మాదిరికే పోతా. అప్పుడు ఆమె వచ్చేదాకా అయితే సంజనకు లవ్ ట్రాక్ వేస్తా. సంజన అబ్బా ఏమన్నా ఉంటుందా, మస్తు ఉంటుంది సంజన. కానీ ఆల్రెడీ తనకు పెళ్ళయింది, ఒక 5 months బేబీ కూడా ఉంది కదా. పెళ్ళి అయితే అవన్నీ మాకుండవు, పెళ్ళి అయితే అవన్నీ ఉండవు. లోపలికి వెళ్తే లవ్ ట్రాక్ నడపడమే. ఆమెతోనే చూడతాం. బిగ్ బాస్ కప్పించిన అవసరం లేదు, కప్పిపోయిన అవసరం లేదు. ఆమె ఉన్న రోజులు ఆమెతోనే లవ్ ట్రాక్ వేద్దాం. బయటకు వచ్చిన తర్వాత ఆమె ఉంటుంది. బిగ్ బాస్ కప్ ఏం చేసుకోవాలో బొకే కబోర్డ్లో పెడతాం. ఆమె ఉంటే ఆమె ఉంటుంది మంచిగా. ఓకే, హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, బిగ్ బాస్ 9 చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది? బాగుందండి, కాకపోతే నాకు కొంచెం అన్ఫేర్ అనిపించిందండి హరితహరీష్ గారు. ఓకే, మీ అన్ఫేర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అయితే దివ్వెల మాధురి, అటు అలక్య చిట్టి పికిల్స్ వాళ్ళ ఫేమస్ అయిన వాళ్ళ చెల్లె రమ్య అయితే అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు వెళ్తే గేమ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధమే ఖచ్చితంగా. అది మాత్రం 3వ వరల్డ్ వార్ జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళంతా తగ్గేవాళ్ళు కదా అసలు.
వాళ్ళు ఎక్కడ తగ్గరు టాస్కుల్లో కానీ లేకపోతే ఏదైనా వర్క్ చేయమన్నప్పుడు కానీ ఏదైనా ఏ టాస్క్ ఇచ్చినా ఎలాంటి టాస్క్ ఇచ్చినా ఈజీగా చేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా టైటిల్ కంటెంటర్లకు ఇంకా పోటీ పెరిగిద్ది, ఇంకా బిగ్ బాస్ ఇంకా హీట్ ఎక్కువైంది, ఇంకా ఆ హీట్ అనేది జనాలు తట్టుకోలేరు. అలా ఉంటుంది అనమాట. దివ్యల మాధురి వచ్చినా లేకపోతే అలెక్క చిట్టిపికిల్స్ కదా మీరు అన్నట్టు వాళ్ళు వచ్చినా కూడా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది ముందు. సో వాళ్ళు రావాలి ఖచ్చితంగా. దివ్యల మాధురి గారు ఆవిడైనా లేకపోతే అలెక్క చిట్టిపికిల్స్ వాళ్ళైనా ఖచ్చితంగా రావాలి బిగ్ బాస్ని. ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు వస్తే. ఆ ఎంటర్టైన్మెంట్ ఇంకా బాగా ఊపెక్కిద్ది, ఇంకా పెరిగిద్ది కూడా, ఇంకా బాగుంటుంది. ఒకవేళ వీళ్ళు వస్తే కనుక టాప్ 5లో వీళ్ళు ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు టాప్ 5లో. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకొచ్చేది ఎందుకు? ఆ బిగ్ బాస్కి ఇంకా పేరు తెప్పియాలి, ఇంకా హీట్ ఉంటుంది, ఇంకా టాస్కులు బాగా చేయడానికి, ఇంకా పోటీ పెరగడానికి, ఇంకా జనాలు ఆదరణ పెరగడానికి, ఇంకా జనాలు చూడడానికి ఉంటుంది. మరి వాళ్ళు వచ్చేది ఎందుకు? ఇప్పుడు చాలా బాగా ఇప్పుడు అలెక్క చిట్టిపికిల్స్ వాళ్ళు కాకపోతే లేకపోతే దివ్యల మాదిరి కాకపోతే వాళ్ళు చూడడానికే ఫైర్ బ్యాండ్ లాగా ఉంటారు చాలా వరకు. అలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు. ఇంకా ఏముంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది ఫైర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, వీళ్ళ మధ్యలో ఇంకా పోటీ అనేది బాగా క్రియేట్ అవుతుంది. బిగ్ బాస్ అనేది ఇంకా బాగా హిట్ అవుతుంది ఖచ్చితంగా. కామనర్స్ ఉన్నారు కాబట్టి, అది కాక ఇందులో ఈ ఇన్ఫ్లుయెన్స్ రావడంతో ఇంకా హీట్ ఎక్కువై ఖచ్చితంగా బిగ్ బాస్ అనేది ఇంకా సూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, మనం చూసుకున్నట్టయితే బిగ్ బాస్ స్టార్టింగ్లోనే దివ్యల మాధురిని అప్రోచ్ అయ్యి మీరు బిగ్ బాస్కి రావాలని అడిగారు. కాకపోతే మా ఆయనని వదిలేసి అయితే నేను రాను అని అయితే ఆమె అప్పుడు చెప్పింది. కానీ ఇప్పుడు వస్తానని ఎందుకు ఓకే చెప్పింది? అసలు కారణం ఏంటంటారు? ఇప్పుడు మన త్రివిక్రమ్ గారు ఒక చెప్పారు కదండి, అద్భుతం జరిగినప్పుడు ఎవరు గుర్తించరు, తర్వాత అద్భుతం అని తెలిసిన తర్వాత ప్రపంచమంతా గుర్తిస్తుంది. ఇప్పుడు ఆవిడ కూడా అంతే కదండి. ఫస్ట్ తెలియదు ఆమెకి ఏంటి తర్వాత. ఇప్పుడు చూస్తే బిగ్ బాస్ ఇంకా బాగుంది కాబట్టి, ఈ సీజన్ బాగుంది, బాగా నచ్చింది కాబట్టి ఇప్పుడు ఆవిడ కూడా వస్తా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడకి నచ్చింది, ఆవిడ స్వభావం మారింది, నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అన్న ఆలోచన తనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి పోటీ అనేది ఖచ్చితంగా ఇస్తుంది. ఇప్పుడు రమ్య చూసుకున్నట్టయితే బయట మంచి రీల్స్ చేసుకుంటూ ఆడుతూ పాడుతుంది. అక్కడికి వెళ్ళాక ఫిజికల్ గేమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆడగలుగుతుందా తను ఈజీగా ఆడేస్తారు. చూసారు కదా ఇప్పుడు అలెక్క చిట్టిపికిల్స్ కదా మీరు చెప్పారు రమ్య అంటే, ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ జిమ్ చేయడం కానీ ఇవన్నీ చాలా వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ టాస్క్లు అనేవి చాలా ఈజీ అయిపోతాయి. తను ఏదైనా బలమైనది ఏదైనా తగిలినా కూడా, అంటే ఎటువంటిది అది మానసికంగా కానీ శారీరకంగా ఏదైనా తగిలినా కూడా తీసుకుంటుంది. తను ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. తను కూడా టైటిల్ కంటెండర్లో ఈజీగా టాప్ 5లోకి వచ్చేస్తుంది ఈజీగా. వీళ్ళిద్దరు ఎవరు వెళ్ళినా కూడా ఖచ్చితంగా వస్తారు. ఓకే, ఇప్పుడు టాప్ 5 ఎవరు అంటారు? అంటే వీళ్ళు రాకముందా వైల్డ్ కార్డ్ అంటే మీరు చెప్పిన వైల్డ్ కార్డ్ ఇప్పుడు సరే వీళ్ళు అందరితో కలిపేసి అంటే టాప్ 5 నేనైతే ఖచ్చితంగా ఫస్ట్ సుమన్ శెట్టి గారు ఎత్తండి. తర్వాత సంజన గారు ఖచ్చితంగా ఉండాలి టాప్ 5లో. తనుజ గారు ఖచ్చితంగా ఉండాలి. భరణి గారు ఉండాలి. ఇప్పుడు మాస్క్ మ్యాన్ వస్తే, మాస్క్ మ్యాన్ లేరు కదా ఇప్పుడు, చాలా బాధపడుతున్నాం. సరే వదిలేసేయండి, పక్కన పెట్టండి ఆయన. డెమాన్ పవర్ ఉండాలి. ఇంకా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వీళ్ళిద్దరు ఎవరు ఇప్పుడు దివ్యల మాధురి కానీ లేకపోతే అలెక్క చిట్టిపికిల్స్ వస్తే అలెక్క చిట్టిపికిల్సే ఉంటుంది ఖచ్చితంగా టాప్ 5లో కూడా, ఒకవేళ వీళ్ళిద్దరు వచ్చారంటే. టాప్ 3 ఎవరు అంటారు? టాప్ 3 సంజన గారు, సుమన్ శెట్టి గారు, తనుజ గారు కానీ లేకపోతే ఈమెయిల్ గారు, వీళ్ళిద్దరు ఎవరో ఒక్కరు ఉంటారు ఖచ్చితంగా. ఓకే, టైటిల్ గెలుచుకునేది ఎవరు మరి? టైటిల్ అంటే నేను కన్ఫామ్గా చెప్తా. అంటే ఒక పర్సన్ అయితే బాగా అడ్మైర్, అంటే నాకు బాగా అనిపిస్తుంది, మిగతా వాళ్ళ ఒపీనియన్ నాకు తెలియదు, బాగా అనిపిస్తుంది అతను ఉంటే బాగుంటుంది బిగ్ బాస్ అనేది అనిపించేది. టైటిల్ కంటెండర్ విన్నర్ ఎవరైతే సుమన్ శెట్టి గారు అండి. సుమన్ శెట్టి గారే గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి. పక్కా గెలిచేది కూడా సుమన్ శెట్టి గారే. ఒకవేళ వీళ్ళిద్దరు వెళ్తే వీళ్ళిద్దరికి ఓటింగ్ పడే అవకాశం ఉంది కదా, ఇటు మాధురికి కానీ రమ్య కానీ. ఒకటండి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఆల్రెడీ పీక్స్లో ఉన్నారు. అంటే చాలా వరకు చూస్తున్నాం ఓటింగ్లో కానీ లేకపోతే ఆధారంలో కానీ అతను జనాల దగ్గర తెచ్చుకున్న ఏదో అభిమానం ఉంటుందో చాలా ఎక్కువ ఉంది సుమన్ శెట్టి గారికి. ఇప్పుడు నాలాంటిలో చాలామంది ఉంటారు సుమన్ శెట్టి గారి మీద అభిమానంతో. కాబట్టి ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంటే వీళ్ళు వచ్చారనుకోండి, కొత్తగా వీళ్ళు అలవాటు అవుతారు. వీళ్ళు అలవాటైనప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు కదా, ఆల్రెడీ సుమన్ శెట్టి గారు ఆల్రెడీ తన టాస్క్లు తను చేసుకుంటూ, తన యాటిట్యూడ్ తను చూపించుకుంటూ, అంటే తన విధానం స్వభావం జనాలకు తెలుసు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చారు కానీ ఆల్రెడీ ఇతనుకున్న ఏదైతే ఓట్ బ్యాంక్ ఉంటుందో అది కామన్గా ఉంటుంది. మేబీ వీళ్ళు వచ్చిన తర్వాత మా అయితే కొద్దిగా పక్కకి వెళ్తేమో కానీ సుమన్ శెట్టి గారికి ఎటువంటి ప్రభావం ఉండదు. వీళ్ళు ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా ఆయనే బిగ్ బాస్ 9 సీజన్ 9 టైటిల్ విన్నర్ ఖచ్చితంగా. హరిత హరీష్ ఉంటే కూడా బాగుంది కొంచెం. అది నాకు ఎందుకో ఫేర్ అనిపించట్లేదు ఆయన ఎలిమినేషన్. ఏమో మరి అలాంటి వ్యక్తులు ఉండాలి కదా, కొంచెం ఏదైనా హీట్ ఉండేది గేమ్లో, కొంచెం ఇంకా ఆయన చూడడానికి కూడా జనాలు చూసేవాళ్ళు బాగా ఏందని చెప్పేసి. ఎప్పుడు సంజన గారితో గొడవ పడ్డమే జరిపింది ఆయన కూడా ఉన్నంతకాలం. ఏమో మరి నాకైతే అన్ఫేర్ అనిపిస్తుంది. మరి ఆయన వైల్డ్ కార్డులో మళ్ళీ ఆయన కూడా ఎంట్రీ చేయాలి. మీరు అన్నట్టు దివ్యల మాధురిని అన్నారు, అలెక్క చిట్టిపికిల్స్ వాళ్ళు అన్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మన మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయాడో ఖచ్చితంగా మళ్ళీ మాస్క్ మ్యాన్ రావాలి. అలాంటి వాళ్ళు ఉండాలి కొంచెం. ఏదో మీరు అనుకుంటారు నా స్వభావం ఇలాంటిది, అరుస్తుంటాడు ఊరికే, స్వభావం అది. ఇప్పుడు అలా ఉన్నప్పుడు మనసు మాత్రం వెన్న ఉంటుంది ఖచ్చితంగా అనేది. కాబట్టి అలాంటి వ్యక్తులు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఖచ్చితంగా రావాలి. నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్టు ఉంటాడు ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉండాలి ఖచ్చితంగా బిగ్ బాస్లో. హాయ్ అండి. హాయ్ అండి.
ఓకే, మీరు బిగ్ బాస్ 9 సీజన్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఎలా అనిపిస్తుంది? ఓకే, ఇప్పటివరకు అయితే చాలా బాగానే మంచిగానే రన్ అవుతుంది. ఓకేగా నడుస్తుంది. మన హరిత హరీష్ని తీసేయడం వల్ల కొంచెం ఏదో డిసప్పాయింట్ అవ్వడం అనేది కొంచెం జరుగుతుందిలే కానీ ఓకే, ఆ, మంచిగా రన్ అవుతుంది. ఓకే, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా దివ్యల మాధురి అలాగే చిట్టి పాప. అలక్య అలక్య చిట్టి చిట్టి పికిల్స్ రమ్య కూడా వస్తుందని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు వస్తే కనుక గేమ్ ఎలా చేంజ్ కాబోతుంది? మేబీ నేను దివ్యల మాధురి గారు అంత స్ట్రాంగ్ కంటెండర్ అని చెప్పేసి నేను చెప్పలేనులే కానీ అలేఖ్య చిట్టి పాప మా రమ్య మోక్షం తను వస్తే మాత్రం మగాడికైనా మడత పెట్టేస్తుంది. ఆ మాటలు ఇక్కడ తగ్గేదే లేదు. యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను చిట్టి పాప వస్తే బాగుంటుంది, చిట్టి పాప వస్తే బాగుంటుంది అని చెప్పేసి, కానీ మా పాప రావడం లేదు. ఏమో వైల్డ్ కార్డ్లో అయినా వస్తుందేమో అని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మా పాప వస్తే మేము కూడా చాలా ఆనందంగా చూడగలుగుతాము. ఎందుకంత ఇష్టం మీకు చిట్టి పాప అంటే? అంటే వాళ్ళలో వచ్చిన నెగిటివిటీని కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ అక్క చేసిన తప్పు ఒప్పు మనకు తెలియదు, బట్ అది ఒక తప్పు జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. కానీ వాళ్ళ ఒక ఆమె చేసిన తప్పుని కూడా ఇద్దరు కలిసి తీసుకోవడం అనేది చాలా బాగా, సరే తప్పు జరిగింది కదా అని చెప్పేసి ఎక్కడ ఆగిపోకుండా మళ్ళీ మంచిగా ఇదయ్యారు, మళ్ళీ స్టార్ట్ చేశారు పికిల్స్. ఓకే, అలా. ఒకవేళ రమ్య వెళ్ళినట్టయితే టాప్ 5లో ఉంటుందంటున్నారా? ఖచ్చితంగా ఉంటుందండి. చెప్తున్నా కదా, మగాడినైనా మడతేసే పాపే మా మా మోక్ష పాప, రమ్య మోక్ష పాప. ఓకే, ఇప్పుడున్న కామనర్స్లో సెలబ్రిటీలో మీ ఫేవరెట్ ఎవరు? యాక్చువల్గా నిన్నటి వరకు హరిత హరీష్ అలా ఉండే, కానీ నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ సుమన్ శెట్టి గారు. ఆయన ఇంట్రోవర్ట్ నుంచి ఒక ఎక్స్ట్రోవర్ట్గా మారడము, అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొంచెం చాలా డల్గా ఉండే, అలా కొంచెం మారడము, అలా సుమన్ శెట్టి గారి మీద కొంచెం ఫ్యానిజం అనేది పెరిగిపోయింది. అలా మన హరిత హరీష్ కూడా తన క్యారెక్టర్ని ఎక్కడ పోగొట్టుకోకుండా అదే క్యారెక్టర్తో ఉండడము అలా ఉన్నది. ఒకవేళ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇటు మాధురి కానీ రమ్య కానీ ఒకవేళ వెళ్తే వీళ్ళిద్దరు టాప్ 5లో ఉంటారా? అసలు టైటిల్ ఎవరు కొడతారు ఒకవేళ వీళ్ళిద్దరు ఫైనల్లో ఉంటే కనుక? పక్కా మోక్ష, రమ్య మోక్ష గారు ఖచ్చితంగా. నా ఫ్యానిజం తనకే కదా, నేనైతే తనే కోరుకుంటాను అది. కానీ మాధురి కూడా చాలా బాగానే ఆడుద్ది గేమ్స్ కూడా. బయట కూడా చూసుకున్నట్టయితే తన మాటలు కానీ ఎంతమంది ఎదిరించినా కూడా తన మాటలతో వాళ్ళనైతే మటాచ్ చేసే విధంగానే మాట్లాడుద్ది. లోపల కూడా అదే ఫైట్ కొనసాగిస్తుందా? ఖచ్చితంగా అండి, నేను కూడా చూశాను కదా ఆవిడని. చాలా బాగా అంటే మాట్లాడడం కానీ అట్లాంటివి చాలా బాగా చేస్తుంది. కాబట్టి ఆవిడ గారు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ చిట్టిపాప మాటలతో కన్నా చేతులతోనే ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి నా ఓటు అయితే చిట్టిపాపకే పడుతుంది ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నెక్స్ట్ వీకా సండే మేబీ ఎవరైనా అవ్వచ్చు, ఇక వాళ్ళలో మనం ఏం చెప్పలేము. అనుకోలేదు. టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? టాప్ 5 నేను టాప్ 5లో సుమన్ శెట్టి గారు, సంజన గారు, తన పేరు ఆమెనే సుమన్ శెట్టి వాళ్ళ చెల్లి, సుమన్ శెట్టికి చెల్లి తనుజ గారు. ఆ తర్వాత వీళ్ళిద్దరిలో వైల్డ్ కార్డ్లో వస్తే ఒకవేళ మా చిట్టి పాప ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటాను. అలాగే మన కళ్యాణ్. ఓకే, ఇప్పుడు కప్ ఎవరు కొడతారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాలంటే వీళ్ళలో కప్పు కొట్టే సత్తా ఎవరిలో కనబడతలేదు నాకు. నేను టాప్ 5 వరకు చెప్పమంటే ఏదో ఆలోచించి చెప్పేసాను, కానీ కప్పు కొట్టే సత్తా వీళ్ళలో అయితే ఆ కసి కానీ ఆ సత్తా కానీ ఎవరిలో కనబడలేదు. కొంచెం ఇమాన్యుల్ అయితే గట్టిగా ట్రై చేస్తున్నాడు. యాజ్ పర్ తనకు తెలుసు, తన కెమెరా ఎలా ఫేస్ చేయాలని తెలుసు. బట్ ఎక్కడా తడబడకుండా మంచిగా మూవ్ ఆన్ అవుతున్నాడు, నడుస్తున్నాడు. తన దగ్గర ఉంది ఆ కప్పు కొట్టే సత్తా, తన ఒకటి దగ్గరే కనబడుతుంది. కానీ నాకెందుకంటే టాప్ 5 వీళ్ళే, అతను ఎందుకు తీసుకురాలేదు, కప్పు కొడతాడు అని చెప్పి సత్తా ఉంది కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. టాప్ 5లో అని చెప్పారు కానీ విన్నర్ పేరు చెప్పలేదు కదా. విన్నర్ పేరునే ఆల్రెడీ చెప్పేసిన. ఓకే అండి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అందరూ బాగా ఆడుతున్నారని అందరూ అంటున్నారు. కానీ ఇటు పవన్ కానీ రీతు కానీ వాళ్ళది ఎలా ఉంది? అసలు అది ఎవడు బాగా ఆడుతున్నాడండి? ఇంతకుముందు సీజన్లో జరిగినట్టు ఫెయిర్గా ఎక్కడ జరుగుతుందా? వీళ్ళ సంచాలకులు ప్రతి సంచాలకు ఫెయిల్ అవుతున్నాడు. అసలు ఎన్ని సార్లు చెప్పినా వీళ్ళకి ఫెయిల్ అవుతూనే ఉన్నారు. యాజ్ పర్ సంచాలకుగానే ఫస్ట్ సక్సెస్ అయితే ఆ తర్వాత ఎవరి ఆట ఎట్లా ఉందో మనం చెప్పగలుగుతాం. కానీ ఫస్ట్ సంచాలకులని ఫెయిల్ చేస్తున్నారు. మొన్న జరిగిన దాంట్లో కూడా కళ్యాణ్కి చాలా అన్యాయం జరిగింది. అలా ఇమాన్యుల్ అది కొంచెం ఏదో డిసప్పాయింట్ చేస్తున్నారు. సంచాలకులే ఫెయిల్ అవుతున్నారు. ఫస్ట్ అన్ఫేర్గా జరుగుతుంది. ఇప్పుడు పవన్ రీతు వాళ్ళ కెమిస్ట్రీ అదంతా ఎలా ఉంది? రోత త్రిగణన దూత ఆపర రోత అదే చిరాకు అనిపిస్తుందా చూస్తూనే? కొంచెం క్రింజ్గా ఉందండి.
జస్ట్ వాళ్ళు సేవ్ కావడానికే ఇదంతా గేమ్ ప్లే చేస్తున్నారని అనుకుంటున్నారా? మేబీ అనుకోవచ్చు మనం, అలానే అనుకోవచ్చు, ఇక సేఫ్ అవ్వడం కోసమే. లేకుంటే ఇంకెందుకు చేస్తారండి? లేకుంటే ఆమె ఎవరు, ఇతను ఎవరు, అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా మరీ ఇంత ఎర్లీగా కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం, స్టార్టింగ్లో మిలిటరీ పవన్ తోటి కొంచెం అది కన్ను రెప్పలు పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం ఎందుకు అని చెప్పేసి అట్లా అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచినట్టు నడిపి తర్వాత వీళ్ళిద్దరు అతన్ని సైడ్ చేసేసి వీళ్ళిద్దరు రావడము, అది కొంచెం ఏదో క్రింజ్ అనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరు ఇటు మాధురి రమ్య ఒకవేళ హౌస్లోకి అడుగు పెడితే గేమ్ అంటే బిగ్ బాస్లో ఇప్పటిదాకా ఆడిన వాళ్ళంతా గేమ్ కూడా మారే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా అండి. అంటే వీళ్ళు వచ్చి ఒక ఫైర్ని నింపుతారు కాబట్టి ఖచ్చితంగా